సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి మా పురాణ అమృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది సంగీతం. సంగీతంతో మనం ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఒక్కోసారి సినిమా పాటలు, రకరకాలైనటువంటి సంగీత వాయిద్యములతో విన్నప్పుడు మన మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ సంగీతానికి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. కొన్ని రాగాలు వింటూ ఉంటే బీపీ, షుగరు ఇలాంటివి దూరమైపోతాయని మన శాస్త్రజ్ఞులు నిరూపించారు. అలాగే ప్రతి వారు కూడా సంగీతం అంటే ఇష్టం పడనటువంటి వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఉండరు. మన భారతదేశంలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇతర ఏ దేశాలలోనైనా సరే ఈ సంగీతాన్ని పాడుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇంత ఇష్టమైనటువంటి సంగీతం చాలామందికి పాడుకోవాలి అని ఉంటుంది, కానీ ఇది నేర్చుకోవడం కొంచెం కష్టం కాబట్టి అందరూ నేర్చుకోలేకపోతున్నారు. అలా కాకుండా ఈ సంగీతం ఈజీగా నేర్చుకునే పద్ధతి ఏమిటి అని ఆలోచించి నేను ఒక సులువైనటువంటి పద్ధతి మీకు చెప్పదలుచుకున్నాను. సంగీతం నేర్చుకోవాలంటే ఇది కనీసం 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పడుతుంది. కానీ అంత సమయం అలా కేటాయించడం కుదరదు. కాబట్టి చాలామందికి పాటలు పాడాలి అని ఆసక్తి ఉంటుంది, కానీ వారికి సంగీతం రాక అపశృతులు దొర్లుతూ ఉంటాయి. అందుచేత అలాంటి వారందరికీ సంగీతం పాడాలి, నేను నేర్చుకోవాలి అనేటువంటి వారికి సరి అయినటువంటి గురువు లభించక కూడా వాళ్ళు నేర్చుకోలేకపోతూ ఉంటారు. కొంతమందికి గురువు లభించిన ఆర్థిక స్తోమత వల్ల, కొంతమందికి సమయం దొరకక, ఇలా రకరకాలుగా సంగీతాన్ని నేర్చుకోవాలి అనేటువంటి కోరిక అలా అంతర్గతంగా ఉండి చివరాఖరికి వయసు అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం సులువుగా సంగీతం ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి సినిమా పాటలు నేర్చుకుంటే ఆ సినిమా పాటల ద్వారా సంగీతాన్ని నేర్చుకోవచ్చు. సినిమా పాటలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం పాటలు పాడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా సినిమా పాటలు పాడుతూ ఉంటారు. ఆ సినిమా పాటలు ఏ రాగంలో ఉన్నాయి, ఏ తాళంలో ఉన్నాయి అనేటువంటిది వారికి తెలియదు. కానీ అలాగే సంగీత దర్శకులు ఒకే రాగంలో అనేకమైనటువంటి సినిమా పాటలు మనకి అందిస్తూ ఉంటారు. ఆ పాటలన్నీ పాడుతున్నా ఇది ఫలానా రాగము, ఈ పాటలన్నీ ఈ రాగంలో ఉన్నాయి అని మనకి తెలియదు. అలా కాకుండా నేను కొన్ని పాటలు చెప్తాను. ఈ పాటలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ రాగం పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ రికార్డు ఎదురుగుండా టేప్ రికార్డు పెట్టుకోను, లేకపోతే ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పబోయే పాటలన్నీ మోహన రాగంలోనే ఉన్నాయి. అవి మీరు పెన్ను, పేపర్ తీసుకుని నోట్ చేసుకోండి. అవి సెల్ ఫోన్లో మీరు పెట్టుకుని ఆ పాటలన్నీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మోహన్ రాగం వచ్చేస్తుంది. మొట్టమొదటిది భక్త తుకారం సినిమాలో ఘంటసాల గారు గానం చేసినటువంటిది ఘన ఘన సుందర కరుణా రసమందిర. ఈ పాట తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ఇది మోహన రాగంలో సెట్ చేయబడింది. అలాగే రెండవ పాట భక్త కన్నప్ప చిత్రంలో వి రామకృష్ణ గారు పాడినటువంటి పాట శివ శివ శంకర భక్త వశంకర శంభో హర హర నమో నమో. ఆ పాట కూడా మోహన రాగంలో సెట్ చేయబడింది. ఈ పాటలు వారు పాడినట్టు యాజ్ ఇట్ ఈజ్గా నేను పాడగలను, కానీ మన యూట్యూబ్లో పెడితే అది కాపీరైట్ పడుతుంది కాబట్టి మీకు పాడి వినిపించట్లేదు. అలాగే పాటలన్నీ చెప్తాను, మీరు పేపర్ మీద రాసుకొని ఆ పాటలన్నీ చక్కగా విని మీరు అదే రకంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మోహన రాగం వచ్చేస్తుంది. మూడవ పాట
కదిలే కాలమ కాసేపు ఆగవమ్మ. పెదరాయుడు చిత్రంలో ఆ పాట జేసుదాస్ గారు పాడారు. అది కూడా మోహన రాగంలో సెట్ చేశారు. అలాగే ఇంకొక అద్భుతమైన పాట నేనున్నాను అనేటువంటి చిత్రంలో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో అనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మోహన రాగంలో ఎంఎం కీరవాణి గారు సెట్ చేశారు. అలాగే అన్నమయ్య చిత్రంలో పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమ అనేటువంటి పాట కూడా ఎంఎం కీరవాణి గారు సెట్ చేశారు. అది కూడా మోహన రాగంలోనే ఉంటుంది. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి పాట పంతులమ్మ చిత్రంలో సిరిమల్లె నీవే విరిజల్లు కావే, చాలా పాపులర్ సాంగ్ ఇది. అది కూడా మోహన రాగంలోనే సెట్ చేయబడింది. అలాగే సిరివెన్నెల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట ఆది భిక్షువు వాడి నేది కోరేది బూడిదిచ్చేవాడి నేది అడిగేది అనేటువంటి పాట కూడా మోహన రాగంలో సెట్ చేయబడింది. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి పాట ఘర్షణ అనేటువంటి చిత్రంలో నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఉరికిన వాగల్లి తొలకరి కవితల్లి తలపులు కదిలేని చెలిమది విరిసేని అనేటువంటి పాట అద్భుతమైనటువంటి పాట. ఇది ఇళయరాజా గారు సెట్ చేశారు. అలాగే ఇంకొకటి మనం అసలు ఇది మోహన్ రాగమా అని తెలుసుకోలేనటువంటి పాట ఇంకోటి ఉన్నది. అది చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి పోమాకు కుర్రాదాన కళ్ళు అందాల కళ్ళు కవ్వించే కన్నెఒళ్ళు చిన్న రైలులోన చిక్కాయే చీనీ పళ్ళు అనేటువంటి అద్భుతమైన పాట ప్రేమలేఖ చిత్రంలోంచి సెట్ చేయబడింది. ఇది కూడా మోహన రాగంలోనే ఉండడం అనేటువంటిది విశేషం. ఇది ఒక పాటకి సంబంధం లేనట్టుగా ఉంటాయి, మనం అసలు కనిపెట్టలేనట్టుగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక ఘంటసాల గారి పాట మనసు పరిమళించని తనువు పులకరించని నవవసంత రాగములు అనేటువంటి పాట కూడా మోహన రాగంలో సెట్ చేయబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల పాటలు మోహన రాగంలో ఉన్నాయి. కానీ ఒక పాటకి సంబంధం లేకుండా ఎంతో నేర్పరితనంగా ఆ సంగీత డైరెక్టర్లు సెట్ చేయడం అనేటువంటిది వారి యొక్క ప్రతిభ. ఇవన్నీ కూడా పాటలు మీరు విని ప్రాక్టీస్ చేస్తే మోహన్ రాగం మీకు వచ్చేస్తుంది. ఇది కూడా మోహన రాగమే. ఈ మోహన రాగం పేరు ఎంత అందంగా ఉందో ఆ రాగం కూడా అంత అందంగా ఉంటుంది. ఈ పాటలన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ పాటలన్నీ మీరు రికార్డులో ఉన్నట్టు పర్ఫెక్ట్గా పాడినట్లయితే మీకు మోహన రాగం వచ్చేసినట్లు. అంచేత ఈ పాటలు మీరు ఇంటి దగ్గర సెల్ ఫోన్లో పెట్టుకుని చక్కగా ఆ పాటలో ఆ గాయకుడు ఎలా అన్నాడో అలాగే మీరు అన్నట్లయితే మీకు సంగీతం వచ్చేసినట్లే. ఇంత సులువుగా సంగీతాన్ని నేర్చుకోవచ్చు. నేను కూడా సంగీతం నేర్చుకునేటువంటి రోజుల్లో ఇలాంటి పాటలన్నీ ప్రాక్టీస్ చేసి ఈ మోహన రాగంలో ఉన్నటువంటి పాటలన్నీ రాసుకునేవాడిని. మా మాస్టర్ గారు దేవులపల్లి సత్యం గారు, ఏలూరు వాస్తవ్యులు, ఆయన ఈ రాగంలో ఈ పాటలు ఉన్నాయని ఆయన ఇవి రాసుకునేవాడు. ఆ పాటలన్నీ రాసుకొని ఆ పాటలన్నీ పాడుతూ ఉంటే ఆ రాగం నాకు వచ్చేసింది. అలాగే రాను రాను పాడగా పాడగా మనకి సంగీతం వచ్చేస్తుంది. అందుచేత అలాంటి అందమైనటువంటి సంగీతాన్ని నేర్చుకొని మనం పాడుకుంటే మనం పాడుకుని మనం వింటుంటే మనకి ఎంతో ఆనందం వస్తుంది. అలాగే సంగీతం మనం నేర్చుకుంటే నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత. ఇది ఎంతో ఘంటసాలలాగా మనం పాడాలని మనం అనుకోకర్లా, మనకు తోచినట్లుగా మనం పాడతాం. అలాగే బాలమురళీకృష్ణ గారు ఉన్నారు, ఘంటసాల గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఎవరు గొప్ప అంటే ఏం చెప్పగలం? ఎవరికి వారే గొప్ప. అలాగే వాళ్ళలాగానే మనం కూడా పాట పాడుకుని మనం రికార్డు చేసుకుని, సెల్ ఫోన్లు ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి, ఆ సెల్ ఫోన్లో రికార్డు చేసుకుని మన పాట మనం వింటుంటే మనకు ఆ ఆనందం వేరు కదా. మన దొడ్లో పూచినటువంటి పువ్వులు మనకి ఎంత ముద్దుగా ఉంటాయి. మన కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్లుగాని మన పెరట్లో కాచినటువంటి కూరగాయలు మనకి ఎంతో ప్రీతిగా ఉంటాయి. అలాగే మన నోటి నుండి మనం పాడుకున్నటువంటి పాట మనం వింటూ ఉంటే ఆ ఆనందమే వేరు. ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటామో ఆనందమే ఆరోగ్యానికి మూల సూత్రం. మనం ఎప్పుడు ఎక్కువసేపు 24 గంటల్లో ఎక్కువసేపు ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అందుచేత ఇప్పుడు ఈ సంగీతాన్ని మీరు ఏ వయసుతో ప్రమేయం లేదు. చిన్నవాళ్ళు నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు నేర్చుకోవచ్చు.
వయోవృద్ధులు కూడా నేర్చుకోవచ్చు. అలాగే 60 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా సంగీతం నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేత ఈ సంగీతం అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి 72 నాడులను శుభ్రం చేస్తూ ఉంటుందన్నమాట. 72 మేళకర్తలు ఉన్నాయి. సంగీతానికి శరీరానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సంగీతం వింటూ ఉంటే మనకి ఒక్కొక్క సన్నివేశంలో, బాధాకరమైనటువంటి సన్నివేశంలో మనకి కళ్ళంట నీళ్లు మనకు తెలియకుండానే కారిపోతాయి. అంత అద్భుతమైనటువంటి శక్తి ఈ సంగీతానికి ఉన్నది. సంగీతం ఏడిపించగలదు, నవ్వించగలదు. అలాగే మన యొక్క ఆరోగ్యం కోసం ఈ సంగీతాన్ని సరదాగా నేర్చుకోండి. మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.